మీరు రైలు ఎక్కిండ్రంటే దిగేటోరకు అడుక్కునేటోళ్ళు పక్కా వస్తారబ్బా. పాటలు పాడుకుంటా కొందరు, డప్పు కొట్టుకుంటా కొందరు, కండ్లు లేవని కొందరు, కాళ్ళెక్కలు మంచిగా లేవని కొందరు. వీళ్ళే కాకుండా ట్రాన్స్జెండర్లు తోషనోళ్ళు 10వ పరకో ఇస్తే సల్లగా బతుకుండ్రని దీవెనార్తి పెట్టి పోతారు. అప్పుడు అందరు అనుకునే మాట ఏంటంటే నీ మంచిగా ఏదైనా పని చేసుకొని బతికితే కాదా అని. కానీ ట్రాన్స్జెండర్లకు పనిచ్చేటోళ్ళు ఉండాలి కదా మరి. నిన్నీయలా మీరు మెట్రో ఎక్కినరో లేదో గాని ట్రాన్స్జెండర్లు డ్యూటీలకు ఎక్కిర్రబ్బా. బ్యాగులు చెక్కింగ్ చేసుడు, లేడీస్ డబ్బాల, స్టేషన్లల్లా సెక్యూరిటీ, ప్రయాణికులకు వివరాలిచ్చే పనులు సగబెడతాన్రు మంచిగా. ఏ పని ఎట్లా చేయాలనో దగ్గరుండి సీనియర్ ఆఫీసర్లు చెప్తుంటే ఇంట్రెస్ట్ గా వింటున్నారు. మంది బగ్గుండే అమీర్పేట, మియాపూరు, రాయదుర్గం స్టేషన్లల్లా 20 మంది సెక్యూరిటీ గార్డులు వీళ్ళే మరి. మెట్రో ఆఫీసర్లతోటి మాట్లాడి సర్కారోళ్ళే ఈ ఉపాయం చేస్తే ఫుల్ ఖుషి అయితాన్రు. దేశంలా ఇంకేడ ఇట్లా లేదట. మళ్ళా మన కాళ్ళ మీద ఇప్పుడు అడుక్కుంటే ఎట్లా అంటే అందరూ అనేవాళ్ళే, మేడం మీకు కాలు చేతులు బాగానే ఉన్నాయి కదా, అవి బాగానే ఉన్నాయి, ఇవి బాగానే చేసుకునే, కానీ మాకు ఛాన్సెస్ లేవు కదా, ఆపర్చునిటీస్ లేవు కదా. ట్రాన్స్ ఫీలింగ్స్ ఉండటం వల్ల డిగ్రీ ఫైనల్ ఇయర్లో నేను పేరెంట్స్ ప్రాబ్లం వల్ల నేను డిస్కంటిన్యూ అవ్వాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు రీకంటిన్యూ చేస్తున్నాను డిగ్రీ. హౌ మళ్ళా మునుపు సిగ్నల్ అక్కడ అడుక్కునేటప్పుడు కాల్రెక్కలు బాగానే ఉన్నాయి కదా, ఏదైనా పని చేసుకుంటే కాదా అనేటోళ్లే గాని పనిచ్చేటోళ్ళు లేకపాయే. ఆల్రెడీ ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ఓ 40 మందికి ట్రైనింగ్ ఇస్తే ఇప్పుడు బంగారం వాళ్ళ డ్యూటీ వేసుకుంటాన్రు. ఇప్పుడు ఇంకో 20 మందికి మెట్రోలా. ఏడ ఛాన్స్ ఉంటే ఆడ ట్రాన్స్జెండర్లందరికీ తొవ్వ చూపించే కార్యం దిగ్విజయంగా ముంగటి పోతాంది. కానీ ఇన్నేండ్లు రైళ్లల్లా అడుక్కునేటోళ్ళనే చూసినాం, ఇప్పుడు అదే రైళ్ల సెక్యూరిటీ ఇచ్చేటోళ్ళని చూస్తున్నాం అన్నట్టు. మార్పు మంచిగుందిలే.